నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని, ఎలా ఉన్నారు? బాగున్నాను. చక్కగా ఉన్నాయి గాజులు. థ్యాంక్ యూ. అందరికి థ్యాంక్స్. అందరు ఎంతమంది కమెంట్స్ పెట్టారు. మీకు కూడా థ్యాంక్ యూ. మై ప్లెజర్. కమెంట్స్ చూసారా మన వాళ్ళు పెట్టినవి? అవునవును, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ కమింగ్ బ్యాక్ అని, మీకు మేము ఉన్నామని. సో డెఫినెట్ గా మేనిఫెస్టేషన్స్ అనేవి ఉన్నాయి అనేది కూడా తెలియదు, బట్ నేను మేనిఫెస్ట్ చేసేదాన్ని. ఒక్కరు రావాలి, ఎవరో ఒక అందమైన ఒక బ్యూటిఫుల్ పర్సన్ ఇన్ అండ్ అవుట్ ఉండాలి. చాలా చక్కగా చెప్పాలి. తెలియని అంటే ఇది ఒక్కటే టాపిక్ కి కన్సాలిడేట్ అవ్వకుండా అన్ని టాపిక్స్ మాట్లాడగలగాలి. ఎవరైనా దొరికితే బాగుండు. ఎస్, షీఈస్ హియర్. కృష్ణుడే కలిపాడు. అవునవును. థ్యాంక్ యూ. చక్కగా ఉన్నారు. నైస్. మంచి గాజులు. పావని గారు బాగున్నాయి గాజులు. మా చెల్లెలు తీసుకొచ్చింది. అక్క, వరుధిని ఏకాదశి వచ్చేస్తోంది అక్క. చైత్ర బహుళ పక్ష ఏకాదశి రేపు సోమవారం నాడు. ఏకాదశికి మీరు మాట్లాడటం, బోల్డన్ ఏకాదశులు మిస్ అయ్యాం మేము. మరి ఈ కొత్త సంవత్సరంలో బహుళ పక్ష ఏకాదశిని ఎలా వినియోగించుకోవాలి, దీని సిగ్నిఫికెన్స్ ఏంటి, స్విచ్ వర్డ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా చెప్తూ ఉంటారు. సో ఓవరాల్ గా ఏం చేయాలి ఏకాదశికి? తప్పకుండా చెప్తాను పద్మిని. ఎన్ని ఏకాదశులు మనం మిస్ అయిపోయినా కూడా ఈ ఏకాదశికి స్వామివారి ఇక్కడికి పంపించారు అని అంటే చాలా పవర్ఫుల్ ఏకాదశి అనమాట. అవునా? ఈ టైంకి వచ్చేటప్పటికి నేను మళ్ళీ ప్రిపేర్ అవ్వడము, రావాలి అని అనుకోవడము, కరెక్ట్గా ఇదే టైంకి మనం కంబ్యాక్ వీడియో చేయడము, ఈ ఏకాదశి గురించి మాట్లాడే అవకాశం పరమాత్ముడు మనకి కల్పించడం అనేది దైవేచ్ఛ నిజంగా చెప్పాలి అంటే. ఎందుకు అనంటే ఏకాదశి అనగానే నాకు ఒక సాంగ్ వచ్చింది అనమాట ఇన్స్టాలో. అది విన్నప్పుడు నాకు ఎంత సంతోషం అనిపించింది అని అంటే, ముందు అసలు వరుధిని ఏకాదశి గురించి మనం చెప్పుకోవాలి అని అంటే, వరుధిని ఏకాదశి అని అంటే మనకి ఆయుధాలని సమకూర్చడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఈ ఏకాదశి నాడు కనుక మనం ఉపవాసం చేస్తే గనక ఎలాంటి ఫలితం వస్తుంది అని అంటే, ఆయుధము అనేది మన చేతిలోకి వచ్చేస్తుంది. ఎటువంటి ఆయుధం? ఎలాంటి ఆయుధము అని అంటే మన కష్టాల్ని తీర్చే ఆయుధం. మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారు, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, నెగిటివ్ ఎనర్జీస్ ఇంపార్ట్ చేయడం. నా కళ్ళారా నేను ఒక్కొక్కసారి నాకు వీడియోస్ పంపిస్తూ ఉంటారు కొంతమంది, ఇలా జరుగుతోంది మా ఇంట్లో, ఇలా జరుగుతోంది మా ఇంట్లో అంటే, అయ్యి బాబోయ్ అని అనుకుంటాను నేను. ఎట్లా జరుగుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎక్కడ లేని చెత్త రావడము ఇంటి ముందుకి, ఒక్కొక్కసారి ఇట్లా జుట్టు కట్ చేసి ఇంటి ముందు కనపడుతూ ఉండడము, నిమ్మకాయలు, పసుపు కుంకాలు, ఆ సీసీ కెమెరాకి కూడా అందవు. అసలు ఎవరు పెట్టారో ఏంటో ఏమీ తెలియదు. అట్లా పూజలు చేసి మా ఇంటి ముందు వదిలేసి వెళ్ళిపోతున్నారమ్మా అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లా మనం ఈ నెగటివ్ ఎనర్జీస్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, మా మీద భయాందోళనలు కలగజేయడం అనమాట. అది ఏం చేస్తాయి చేయవనేది పక్కకు పెట్టు, కానీ ఏదన్నా ఉండకూడని వస్తువులు ఏమైనా మన ఇంటి ముందు ఉన్నాయి అంటే మనకి ఎంత భయం వేస్తుంది పద్మిని, అవునా కదా? అలాంటి శత్రువులు ఉంటే గనక వాళ్ళని పారద్రోలుతుంది అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఒక నిజంగా చెప్పాలి అంటే ఒక అమ్ముల పొదిని మనకి సమకూరుస్తుంది ఈ ఏకాదశి నాడు గనక మనము చేస్తే. మరి ఎవరండి మరి బాణాలు వేయడం రాదు మాకు అని అంటే కనుక, ఎలా అయితే అర్జునుడికి రథసారథి అయ్యాడో కృష్ణ పరమాత్మ, అలానే మనకి కూడా రథసారథి అవుతారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. చేసేవాడు భక్తుడైనా సరే, మనం ఈ వరుధిని ఏకాదశి ఏంటంటే వామనావతారం కూడా ఈ వరుధిని ఏకాదశి నాడే వచ్చారు అని చెప్పి మనకి ప్రతీతి. వామనుడు చూడు అయ్యింది భక్తుడే. మనకి ఇప్పుడు బలి చక్రవర్తి కదా, ఆయన చాలా పరమభక్తుడు. ప్రహ్లాదుడి మనవడు. మామూలు విషయం కాదు. అందులో మనం శివకేశవులకి అభేదం అనుకుంటున్నాం. అక్కడ శివుడికి గనక ఆయన భక్తుడైతే ఈయనకి భక్తుడనే లెక్క కదా. మరి భక్తుడైనా సరే ఏమాత్రం నొప్పి కలగకుండా రాక్షసుడు కాబట్టి ఎలా తనలో కలుపుకున్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. చాలా మంది ఇప్పుడు పడే వేదన ఏంటో తెలుసా,
మమ్మల్ని అలా ఇబ్బంది పెడుతున్నారు కదా, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని గనక మేము దండం పెట్టుకుంటే వాళ్ళకేమన్నా అపాయం జరుగుతుందేమో, ఆ పాపం కూడా మనకు అంటుకుంటుందేమో అని భయపడే వాళ్ళు కూడా ఉన్నారు పద్మిని. అంటే మాకు అన్యాయం చేసినా కూడా వాళ్ళకి అన్యాయం చేయొద్దు, మళ్ళీ ఆ పాపం మాకెక్కడండి, మాకు మూట కట్టుకుంటాం కదా అనే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, రాక్షసుడినైనా సరే తనలో చాలా ఈజీగా కలిపేసుకుంటాడు భగవంతుడు. మీరు చూస్తే ఆయన అనుకుంటే కనుక. కాబట్టి ఎలాంటి అమ్ముల పొది వస్తుంది మనకి, ఎలాంటి రక్షణ కలుగుతుంది అని అంటే, ఆయనే రథసారథై ఆయనే మన కోసం యుద్ధం చేసేంత రక్షణ మనకి కల్పిస్తుంది, భగవంతుని అనుగ్రహం మనం కల్పిస్తుంది ఈ వరోధిని ఏకాదశి నాడు గనక మనం చేస్తే అని చెప్పుకోవచ్చు. ఓకే, మరి ఎలా మనకి ఇంకా మనకి అంటే ఎలా మనం చెయ్యాలి ఉపవాసము మొత్తం రోజంతా అనుకుంటే గనక, ఇంకోటి ధురంధరుడు అనే అతనికి కుష్టు వ్యాధి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటే, వరోధిని ఏకాదశి నాడు అతను ఆయన దండం పెట్టుకొని స్వామివారికి చక్కగా ఉపవాసం చేసినందుకు ఆయన కుష్టు వ్యాధి కూడా సమూలంగా నాశనం అయిపోయింది అని చెప్పొచ్చు. అంటే ఆది వ్యాధులన్నీ కూడా నిర్మూలన అవుతాయి మనం గనక ఈ ఉపవాసం చేస్తే అని మనం తెలుసుకోవచ్చు. అద్భుతం. మరి ఎలా మనం ఇంకా ముందుకెళ్ళాలి, ఎలా ఉపవాసం చేయాలి, మరి ఉపవాసం చేయలేకపోతే మన పరిస్థితులు ఏంటి అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. షూర్. ఉపవాసం చక్కగా పొద్దున్నే లేచి తలారా స్నానం చేసేసి విష్ణుమూర్తికి తప్పకుండా అంటే గోవింద నామాలు కానివ్వు, లేకపోతే విష్ణు సహస్రనామం కానివ్వు చదువుకొని, విష్ణు సహస్రనామం చదివితే మళ్ళీ లక్ష్మీ అష్టోత్తరం కూడా తప్పకుండా చదువుకోవాలి. అలాగే ఇక్కడ లక్ష్మీ హృదయము, నారాయణ హృదయం చేసుకుంటే చాలా మంచిది అనమాట. మరి ఎలా చదవాలి అంటే, ముందు నారాయణ హృదయం చదివి, మళ్ళీ లక్ష్మీ హృదయం చదివి, తర్వాత లక్ష్మీ హృదయము, మళ్ళీ నారాయణ హృదయం, లక్ష్మీ హృదయం, అలా సంపుటీకరణం చేసుకోవచ్చు. లేదు అంటే నారాయణ హృదయం, లక్ష్మీ హృదయం, నారాయణ హృదయం చేసుకుంటే చాలా మంచిది. మనకి అండాదండ తప్పకుండా వస్తుందని చెప్పుకోవచ్చు. తులసి మాల అనేది తప్పకుండా స్వామివారికి అర్పించాలి ఈరోజు. అలాగే పిండి దీపాలు కూడా మనం అనుకున్నట్టుగా ఎప్పుడు మనం చెప్తాం కదా, 11 పిండి దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది. ఓకే, అలాగే స్విచ్ వర్డ్ ని కూడా చెప్తారు చాలా అద్భుతంగా. అయితే ఈ ఏకాదశి ఉపవాసాలు ఉన్నా లేకపోయినా ఈ స్విచ్ వర్డ్ మాత్రం చదవండి అని ప్రత్యేకంగా మెన్షన్ చేస్తుంటారు. అంటే ఒప్పుకున్న వాళ్ళు ఎలాగో ఉపవాసం ఉంటారు, లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, మరి వాళ్ళ కోసం స్విచ్ వర్డ్ కూడా చెప్పండి అక్క. తప్పకుండా చెప్తాను. ఓం వసుధారి స్వాహ. వసుధారి అంటే ఏంటి అని అంటే, భూమిని ధరించిన వాడు అని అర్థం అనమాట. మరి భూమిని ఎవరు ధరించారు అని అంటే, ఒక్క పాదంతో భూమిని మొత్తం ధరింపజేసుకున్నాడు. అయిపోయింది, ఇంకా ప్లేస్ లేదు. ఏది ఇంకొకటి ఎక్కడ పెట్టాలి, కాలు 3 అడుగులు అన్నాం కదా, ఏది అని అడిగాడు ఆయన అనమాట. కాబట్టి ఆయన వామనుడు అని అంటే నాకు ఇంకా మీరు చూస్తే గనక చాలా ముద్దుగా ఉంటాడు, అవునా కదా. కాబట్టి ఆ వసుధారి స్వాహ అని అనుకుంటే చాలా మంచిది. లేదండి మేము ఇట్లా అంటే ఏటి సూతకంలో ఉన్నాము, మేము అట్లా స్వాహ ఓంలు అవి చదవాలంటే మాకు భయంగా ఉంది అని అనుకుంటే కనుక, కేవలం వసుధారి 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 అని అనుకున్నా కూడా చాలా బాగా పనిచేస్తుంది. అద్భుతం అక్క. మరి మరుసటి రోజు పారణ ఎప్పుడు చేయాలి? ఒకవేళ ఉపవాసం ఉన్న వాళ్ళు మరుసటి రోజు ఎప్పుడు తినాలక్క? కొంచెం కష్టంతో కూడుకున్న సమయం అనుకోవచ్చు. 8:31 లోపల తినేసేయాలన్నమాట పారణ. అంటే పొద్దున కనీసం మినిమం 5ంటికి లేస్తే కానీ ఇల్లు వాకిళ్ళన్నీ ఊడ్చి తుడుచుకొని నీట్ చేసుకొని, మళ్ళీ దేవుడి రూమ్లో కాస్త దీపం పెట్టి, మనం వండింది నైవేద్యం పెట్టి, ఎవరికైనా కాస్త ఇంత చేస్తున్నాం కాబట్టి, ఇంత మంచి ఏకాదశి కాబట్టి ఖచ్చితంగా ఎవరికో ఒకళ్ళకి అన్నదానం చేస్తే చాలా మంచిది. ఈ రోజు ఏకాదశి నాడు కూడా ఏమన్నా తినడానికి ఎవరికన్నా ఇస్తే చాలా మంచిది. పళ్ళు, పాలు ఎవరికన్నా ఇవ్వండి. ఎవరు లేరండి అంటే ఒక పాల ప్యాకెట్ కొని కనీసం పని వాళ్ళకన్నా ఇచ్చి పంపించండి. ఒక డజన్ అరటిపళ్ళు కొని, ఇగో మీ ఇంట్లో ఇవ్వమ్మా, తినండి అమ్మా అన్న చెప్పండి. ఆ రోజు దానం చేస్తే కన్యాదానం చేసినంత ఫలితం వస్తుందిట. ఏకాదశి నాడు, వరోధిని ఏకాదశి నాడు గనక ఏదైనా దానం చేస్తే కన్యాదానం చేసినంత ఫలితం వస్తుంది అని ప్రతీతి. కాబట్టి తప్పకుండా ఏదో ఒకటి దానం చేయండి. అమేజింగ్ అక్క. ఇంకెంతకన్నా ఏం కావాలి, అంత ఫలితం వస్తోంది అని అంటే చాలా తరుణోపాయాలను ఇచ్చేసింది మన శాస్త్రం. చిన్న దాంతో అంత పెద్ద ఫలితం వచ్చేలాగా, ఇంత పెద్ద తాటికాయ అంత తాళం కప్పైన చిన్న చెవితో ఓపెన్ అయినట్టు. నిజమే అది. ఎందుకంటే మన మనస్సు, నువ్వు ఎప్పుడన్నా చూడు, కీ ఓపెన్ చేయాలి అంటే చాలా కాన్సన్ట్రేటెడ్ గా దాంట్లో పెట్టడం,
ఎలా తిప్పాలో అలా తిప్పడం అన్నమాట. అవునా కాదా? అవును. అంటే ఏంటి, మనం చేయాల్సింది మనం సరిగ్గా చేయడం, కాన్సన్ట్రేషన్తో చేయడం, భగవంతుడి మీద ధ్యానం అనేది ఉండాలి ఖచ్చితంగా. హంగు ఆర్భాటం అనేది కాదు. నిజంగా మీరు ఒక 108 పూలతో పూజ చేసినా ప్రతి పువ్వు ఆయనకి సమర్పిస్తున్నాము, ఆయన పాదాలకే చెందాలి అని చెప్పి ఆయనకి మనస్ఫూర్తిగా సమర్పిస్తే గనక తప్పకుండా ఆయన కరుణ అనుగ్రహం అనేది మనకి లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. అద్భుతం అక్క, చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా వరుధిని ఏకాదశిని మన వాళ్ళందరూ ఇంకోటి వినియోగించుకోవాలని. పరమాత్మ అసలు నిజంగా నిజంగా ఆయన గురించి తెలుసుకోవటం అదృష్టం, సుకృతం ఈ ధర్మంలో పుట్టటం. జన్మలు ఉంటాయి, ఎన్ని జన్మలు ఎత్తినా ఆయన గురించి తెలుసుకునే జన్మలోనే ఉండాలని ఆశీర్వదించండి. తప్పకుండా. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.